పాల సేమియాతో పాయసం నాకు కూడా వచ్చేసిందండి. దీనికి ఏదో పేరు అంటారు, ముస్లింలు చేస్తారు కదండి. నాకు కరెక్ట్గా ఐడియా రావటం లేదు, నాకు తెలీదు. సెర్చ్ చేస్తే వస్తుంది కానీ అంతగా తెలియటం లేదు. నేను ఎప్పుడు పెద్ద సేమియాతో పాయసం చేస్తాను కానీ దీంతో ఎప్పుడు ట్రై చేయలేదు. మొన్న పక్కనుండే ముస్లిం ఆంటీ వాళ్ళు అట్లా ఇచ్చేటప్పుడు తిన్నా అండి, భలే ఉంది. ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేద్దామా అని అనుకున్నా, మంచిగా అనిపించింది. దానికోసం మొన్న నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు బాలసేమియా ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. సరే నేను ఎప్పుడు ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటా కదండి, దానికోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రసాదం చేస్తుంటాను. ఈసారి ఈ శనివారం ఈ ప్రసాదం చేద్దామని ట్రై చేసిన, బాగానే వచ్చింది. టేస్ట్ కూడా బాగుందండి. ఏదైనా వాళ్ళ టేస్ట్ మనకు రాదు కదండి, అది బిర్యానీ అయినా పాయసం అయినా వాళ్ళు స్పెషల్గా చేస్తారు. మనం కూడా అట్లనే వస్తుంది కానీ వాళ్ళ టేస్ట్ వాళ్ళది, మన టేస్ట్ మనది. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, వెల్కమ్ టు ద కేఎంకే ఛానల్. నేనైతే టీపాయ్ తీసుకున్నా, మీరు సపరేట్గా ఏదైనా గిన్నె తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ, ఎండు ఖర్జూరం, ఎండు కిస్మిస్, ఇంకా కాజు, బాదం, ఇంకా ఇవి సన్నగా కట్ చేసుకుంటే ఈ పాయసంలోకి బాగుంటుంది. ఇట్లా కట్ చేసుకొని నేతిలో ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్నాక ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని, ఈ బాలసేమియా ఉంటుంది కదండి, ఇది మొత్తం రౌండ్గా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నాను. అందులో తీసుకొని అది కాస్త నెయ్యిలో వేపిన, అది ఆల్రెడీ రెడ్గానే ఉంటుంది. వేయించినా బాగానే ఉంటుంది, కానీ నేను కొద్దిగా నేతిలో కాసేపు వేయించిన, దాన్ని కాసేపు నేతిలో వేసినాక తగినన్ని పాలు యాడ్ చేసిన అండి. ఈసారి నాకు బాగా వచ్చింది, పర్వాలేదు. ఎప్పుడు తినడమేనా, మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేసిన, బాగుంది, పర్వాలేదు. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి, మీరు కొంచెం హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఇట్లా నాకు వీలైనంత వరకు మీకు బెస్ట్ ఇస్తాను, మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే కదండి అన్నీ అవుతాయి. ఇట్లా కొంచెం ఫ్రై అయినాక తగినన్ని పాలు యాడ్ చేస్తాను. పాలు యాడ్ చేసేసినాక అవి అలాగా మరిగినాక నేను ఎప్పుడు పాయసం చేసినా ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు మాత్రమే పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకుంటానండి. మెత్తదనం అవ్వదు, మంచిగా ఉంటుంది. ఉడికినాక కూడా ఒకదానికొకటి అంటుకోదు. నేను పెద్ద సేమియాతో పాయసం చేసేటప్పుడు కూడా నేను ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు మాత్రమే వాటర్ వేస్తాను. ఇలా కూడా చేయొచ్చు. మనం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కూడా ఈ సేమియాని అందులోకి వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ సేమియా ఫ్రై అయినాక పాలు ఒక 2 గ్లాసెస్ పాలు అయితే 1 గ్లాస్లో సగం వాటర్ వేసానండి. నా దగ్గర ఎక్కువ పాలు లేవు. అట్లా సరిపోయినట్లు యాడ్ చేసినాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసిన, ఎందుకంటే ఎండు ఖర్జూరం ఇవన్నీ ఉన్నాయిగా, కొద్దిగా అందులో ఉడికితే బాగుంటుందని నేను ఫస్ట్లోనే యాడ్ చేసేసిన. మీరు డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే నేను పక్కన ఇంకొక కర్రీ కూడా చేస్తున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదండి, పొద్దున్నే పనులు ఉంటాయి, వంట బాక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పక్కన కర్రీ చేయడం, అది కూడా క్యాప్చర్ అయింది, అది కూడా రికార్డ్ అయింది. నేను ఇది ఒక్కటే చూపించలేకపోయాను, ఏం కాదు. కొద్దిగా ఇలాచి దంచి, నా దగ్గర రెడీగా ఇలాచి పొడి అనేది ఎప్పుడు ఉండేది, కానీ ఈసారికి అయిపోయింది. అందుకే అప్పటికప్పుడు ఒక ఇలాచి దంచి అందులో వేసుకున్నానండి. ఇలాచి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, బాగుంటుంది. ఆ తర్వాత మొన్న నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు బాలసేమియా కొన్నాను కదా, కేవలం దాని గురించే ఈ మిల్క్ మేడ్ క్రీమ్ కూడా తీసుకున్నా. ఇది ఓపెన్ చేశాక ఫస్ట్లో అయితే నేను ఊరికనే తినేసిన, అందులో వేయకుండానే అంత బాగుంటుంది మిల్క్ మేడ్. ఓకే, ఇందులో షుగర్ ఏం యాడ్ చేయకుండా ఓన్లీ మిల్క్ మేడ్ యాడ్ చేసిన అండి. పాలు, బాలసేమియా, డ్రై ఫ్రూట్స్, ఓన్లీ మిల్క్ మేడ్. భలే వచ్చిందండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, బాగుంది, అసలు చాలా బాగుంది. కొంచెం తినేవాళ్ళు, 1 కప్పు తినేవాళ్ళు కూడా 2-3 కప్పులతో ఆగరు, అసలు లాగించేస్తాం. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి.
స్వీట్ అంటే త్వరగా అయిపోతుంది, ఇంకా కొద్దిగా తిన్న వాళ్ళు కూడా ఎక్కువ తినాలని అనుకుంటాం. ఇందులో ఎక్కువగా స్వీట్నెస్ యాడ్ చేయకపోయినా బాగుంటుంది. మనం షుగర్, బెల్లం ఇట్లా ఏం యాడ్ చేయకుండా మిల్క్ మేడ్ యాడ్ చేస్తాం కాబట్టి దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా కాజు పేస్ట్ పట్టి వేస్తారంట, అది కూడా భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు, నేను కూడా ఇంకోసారి ట్రై చేస్తాను. నాకు పూజకి రెడీ అయిపోతున్నా, పూజకి కొంచెం తొందరగా లేట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం గాబరిగా చేసేసిన. అంతే అండి, రెడీ అయిపోయింది. కాసేపట్లో ఉడికినాక పాల సేమియా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి, బాయ్.